by Suvarnabhumi Infra Developers and Finolex Pipes. ఇప్పుడు 5th హౌస్మేట్ రాబోతున్నారు. ఆ హౌస్మేట్ గురించి చెప్పే ముందు ఏవి చూసేద్దాం. నేను ఒక బింబిసారా ఉరఫ్ చంటిసారా. నన్ను ప్రేమించే వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో నన్ను ద్వేషించే వాళ్ళని కేర్ చేయలేదు. వాళ్ళ దృష్టిలో నేను ఒక ఆరోగెంట్, కోపిష్టి, సెల్ఫిష్. వేరు పట్టి నడిపించాల్సిన తండ్రి తన దారి తను చూసుకున్నాడు. 9 ఏళ్ల వయసులోనే మా అమ్మని కోల్పోయాను. ఒడిదుడుకున్న ఒంటరి జీవితం నాది. సరిగ్గా అప్పుడే నన్ను వెతుక్కుంటూ ఒక మాయ దర్పణంలా నా జీవితంలోకి ఒక అదృష్ట దేవత వచ్చింది. తనే నా భార్య సువర్చల. రావణుడు రాముడైనట్టు నా జీవితం మారిపోయింది. నాడైనా నేడైనా బిగ్ బాస్ చరిత్రను తాకాలంటే ఈ చంటిసారుడి కత్తి లాంటి పంచులు దాటాలి. That was Chantisara, Chalaki Chanti. So let's welcome Chalaki Chanti onto the stage, please. మా గుండె తడ మొదలవుతుంది సార్. దేనికి? వెళ్ళిపోనా అయితే? వెళ్ళిపోతా. అమ్మ సార్, సినిమాల్లో చూడండి సార్. ఇది సినిమాలు సార్. ఓకే, నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తాను. ఓకే, అందరినీ నవ్వించేవాడివి నువ్వు, నవ్విస్తూ ఉంటావు. నీ ఏవి కూడా చూశాను. నీ వైఫ్ పేరేంటి? సువర్చల సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్. సూపరా? సూపర్. నీది ఆఫ్టర్ మ్యారేజ్ అంట కదా లవ్? అవును సార్. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ ఇస్తా. కాకపోతే తను ఏం చేసిందంటే నా గురించి కనుక్కొని సంబంధం వెతుక్కొని నా దగ్గరకు వచ్చింది. అవునా? పెళ్లి చూపుకి వచ్చిన తర్వాత ఎప్పుడు నవ్విస్తావనా వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో గొడవ పెట్టుకుంది. యాక్చువల్గా వద్దని చెప్పారు. వద్దు, సినిమా వాళ్ళు చాలా ఉంటాయి అవి లెక్కలంటే. అంటే తనే నా కరెక్ట్ వైఫ్ అని నేను ఎందుకు ఫిక్స్ అయ్యానంటే, ఒకవేళ రేపు పొద్దున నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నేను కార్లో వెళ్తున్నా, నా పక్కన ఒక అమ్మాయి కనబడితే నువ్వేం ఫీల్ అవుతావు అన్న. ఇంకో ఆర్టిస్ట్ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తున్నాను ఫీల్ అవుతానని. చాలు, అయిపోయింది సార్. అంతకంటే గొప్పగా అర్థం చేసుకునే వాళ్ళు ఇంకెవరున్నారు సార్. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇష్టంగా లేరు. వాళ్ళతో గొడవపడి కొట్లాడి నాకు వచ్చి చెప్పింది, చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటా, లేదా ఇంకా చేసుకోని అంతే. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళ పేరెంట్స్? బంగారం దొరికాడు అనుకుంటున్నారు. మీ వైఫ్ నమ్మకాన్ని నిలబెట్టారు. ఓకే, ఎప్పుడైనా తనకి నాకు గొడవైనప్పుడు సార్, ఏదైనా పొరపాటున తను ఒకవేళ సీరియస్ అయితే మీ పాటే పాడతాను నేను. ఓహో లైలా ఓ చారు శీలా కోపమే. చైతన్య సార్, చైతన్య సినిమా ఆ పాటే పాడతావా? లోపల ఎవరిని చూపించబోతున్నావు? చలాకి చంటిని చూపిస్తావా, విను మోహన్ ని చూపిస్తావా? చలాకి చంటినే చూపిస్తా సార్. ఓకే, అందరిని ఎంటర్టైన్ చేస్తావు. డెఫినెట్. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్. చలాకి చంటి 6. ఓకే, ఓకే, నువ్వు వెళ్లే ముందు ఒక చిన్న టాస్క్ సార్. సింపుల్ టాస్క్. రైట్. సెనోరితా, హార్ట్ ఇది నీతో పెట్టుకో. దీనికి అర్థం ఏంటో నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే, డన్. సో రెడీ టు గో? రెడీ సార్. Anna, hi. Super. The entertainer of the house is here. Thank you. Welcome, Anna. Thank you. Hello. Hi, Shanti. Hello. Welcome. ఎలా ఉంది? చేసేటప్పటికి ఇంకా చంటిగా కనిపిస్తున్నారు. పేరుకి తగ్గట్టు ఉండాలి కదా. పేరుకి తగ్గట్టు ఉండాలిగా. అలా అంటారు.
రౌండ్ వేసేసేయండి. అదిరిపోయింది సారీ. ఉందా అదిరిపోయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటేనే కొంచెం భయం, బట్ ఓకే. మన సైజ్ కోసమే చేశారు, కొంచెం ముందుకెళ్ళి చూడండి. అలాంటి ఇక్కడ అసలు నేను 100 సార్లు చెప్తా. ఇక పూల్స్ అన్ని అలాగే కనబడతాయి, పై నుంచి లోతు లేనట్టే. లోతులేని దిగిన తర్వాత తెలుస్తాయి. లేదు అంత మరీ డీప్ ఏం కాదు. ఇగో ఒకటి చెప్పనా, దూకితే కానీ తెలియదు దేని గురించి. అది పూల్ అయినా జీవితం అక్కడ దూకుతుంది. ఒకసారి పూల్ అయినా జీవితం స్విమ్మింగ్ వచ్చు కదా, పర్ఫెక్ట్ గా. టెన్షన్ పడకు. ఒక్క మగ్గు తీసుకొచ్చావంటే రోజు గోదావరి స్నానం ఇక్కడే చేస్తా. టెన్షన్ పడకు. అంటే దగ్గర చెప్తున్నాడు అంతే. మామ అనుకోవట్లేదు. నేను కాపాడుతాను మిమ్మల్ని. చాలు, నువ్వు నా పక్కన ఉండు. ఒక్కసారి దూకి మళ్ళీ బయటకు వచ్చేది. కొంచెం ఏమైనా అటు ఇటు సైడ్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఎదిరిపోయింది. ఇప్పుడు రాబోతుంది ద 6th హౌస్మేట్ విత్ అ ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. అదరగొట్టేసావు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు శ్రీ సత్య? ఎస్ బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అండ్ శ్రీ సత్య, ఆర్ యూ సింగిల్, మ్యారీడ్, వాట్? సింగిల్. సింగిల్, ఓకే. మరి నీ కథేంటో చెప్పు మాకు. అందరిలాగే నేను ఒక నార్మల్ అమ్మాయిని. సో మోడలింగ్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ మీద. ఓకే. స్టడీస్ MBBS కూడా పక్కన పెట్టి నేను మోడలింగ్లోకి వచ్చాను. సో మోడలింగ్తో స్టార్ట్ అయింది కెరియర్. మిస్ విజయవాడ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కామన్ విన్నర్. తర్వాత టెలివిజన్లోకి వచ్చా. వావ్, ఓకే. శ్రీ సత్య, నీకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. చాలా ఇష్టం. ఎంత ఇష్టం? అది ఉంటే చాలు. ఇంకా అది ఉంటే చాలా అంటే మనుషులు లేకపోయినా పర్లేదు, ఫుడ్ ఫోన్ ఉంటే చాలు. మరి హౌస్ లో దొరకదు కదా, ఎట్లా? అదే కొంచెం కష్టం. మరి మోడలింగ్ చేస్తానంటున్నావు, మరి జంక్ ఫుడ్ తింటే వర్కౌట్ అవుతుంది కదా. అందులో లావ్ అవ్వట్లేదు, అదృష్టం. మరి వర్కౌట్ చేస్తావా? నో వర్కౌట్, నో జిమ్మింగ్, ఓన్లీ జంక్ ఫుడ్. ఓన్లీ జంక్ ఫుడ్. సరే, ఓకే. నువ్వు హౌస్ లోకి వెళ్లే ముందు నీకు కావాల్సినంత జంక్ ఫుడ్ తెప్పిస్తాను. ఈట్ ఇట్. నిజంగానా? యా. థ్యాంక్ యూ సో మచ్. సెనోరిటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వరకు మీరు ఎన్నిసార్లు చికెన్ పెట్టినా నేను తింటా.
సో ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ లో నీకు చికెన్ ఫేవరెట్, వేరేదేమీ అవసరం. చాక్లెట్ తప్ప ఏమి ఇచ్చినా ఓకే. చాక్లెట్ ఏమైంది పాపం, నచ్చదా? సో ఈ రెండు అవుట్. అవుట్. ఓకే సరే, నీ ఆఫర్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ లో ఒక్కటి మాత్రమే చూస్ చేసుకోవచ్చు, చికెన్ తప్ప. బర్గర్. బర్గర్. యా. బర్గర్ లో చికెన్ ఉందని ఆశపడుతున్నావా? ఊరికే చెప్తానమ్మా, నీకు కావాల్సిన చికెన్ నువ్వు చూస్ చేసుకోవచ్చు, నాట్ టు వరీ. ఓకే, టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్. లోపలికి వెళ్ళే ముందు తినేసే, ఇదే లాస్ట్ టైం మళ్ళీ ఈ చికెన్ రావడం. ఇప్పుడే చికెన్ తిన్నా. ఇప్పుడే తినొచ్చావా? పర్లేదు, అది ఇష్టం కదా. మైక్ ఇచ్చేసి తిను. ఓ పని చేయి, నీతో పాటు చికెన్ లోపల తీసుకెళ్ళి వెళ్ళేదా. ఓకే, ప్రశాంతంగా కూర్చొని తింటా. అది ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. అయితే ఒక కండిషన్, లోపల ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఒక్కళ్ళకి మాత్రమే ఒక పీస్ షేర్ చేయొచ్చు. ఒక్కరికి మాత్రమే. ఒక్కళ్ళకి మాత్రం, ఒకటి నీకు, ఇంకొకటి ఇంకొకటికి. స్టార్ట్ చేసేసారు అప్పుడే. షేర్ చేసిన తర్వాత ఎందుకు షేర్ చేసావో కూడా చెప్పాలి. వాళ్ళు క్వశ్చన్ అడగొచ్చా? క్వశ్చన్ అడిగి ఇవ్వచ్చా? ఈ ఆటలో మాకు మెయిన్ థీమ్ ఇస్ ఇంట్యూషన్. వాళ్ళలో ఎవరు నీకు హెల్ప్ అవుతారు, ఎవరు హెల్ప్ కారు, ఇవన్నీ చూసుకుని ఆలోచించి వాళ్ళకి షేర్ చేసి. ఓకే. ఇది సీజన్ 6, నువ్వు 6th హౌస్ మేట్, లోపల 5 ఉన్నారు. ఓకే సార్. సెనోరితా, ఇంట్యూషన్ కార్డ్స్ ప్లీజ్. హార్ట్. ఓహో, సింగిల్ ఇస్ గోయింగ్ ఇన్ టు మింగిల్. ఈ కార్డ్ నీ దగ్గర ఉంచుకో. ఇది ఏమిటి, దీని అర్థం ఏంటి తర్వాత చెప్తా. ఓకే, డన్. ఓకే, హియర్ టేక్ యర్ చికెన్ పీస్ అండ్ లోపలికి వెళ్ళిపో. కమ్. ఏ కంటెస్టెంట్ 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 వచ్చారా? సమ్మన్ ఏం రే. ఎవరిది? సత్య. శ్రీ సత్య. ఏదో పట్టుకొని వచ్చింది తినడానికి. బాగుండవా? వెల్కమ్. సత్య కేఎఫ్సి. నాకే తీసుకొచ్చారా? ఎవరి కోసం తెచ్చావు? అంటే బేసిక్లీ నేను ఒకటి తిని తర్వాత ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి, అండ్ ఎందుకు ఇవ్వాలో చెప్పమన్నారు. సో ఫస్ట్ రాగానే ఎవరు కేఎఫ్సీని చూస్తారా అనుకున్నాను. నువ్వే తినేసి ఇందాక కూడా పాపం అది తినబుద్ధి Thank you so much. Welcome home. You look so pretty. Thank you so much. నీకోసమే పంపించుంటారు. హలో. హలో. హాయ్ అండి. హాయ్. How are you? ఫైన్. కార్డ్ ఏమొచ్చింది మీకు? వచ్చిన సేమ్ హార్ట్ సింబల్ మారిందా? ఈ మీ ఇద్దరికి హార్ట్ వచ్చినట్టు వాళ్ళిద్దరికి హార్ట్ వచ్చింది. మీకు ఫాక్స్. తినకి హార్ట్ Heart బ్రేక్. కత్తి పోట్స్. మీది హార్ట్ సేమ్. మ్యాచింగ్ కూడా ఉంది. ఇద్దరిది మ్యాచింగ్ కూడా
సార్. హౌ ఆర్ యూ? I'm feeling very nervous, sir. అవునా? But thanks to you, I'm feeling better right now. రైట్ నావా? Actually, ఎందుకు హ్యాపీ అంటే I'm your fan boy, sir, చిన్నప్పటి నుంచి. ఓకే, I love your styling, the way you interact with people, రైట్. and the range of subjects and roles you portray, highly inspirational, sir. So, అలాంటి మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం, స్టేజ్ మీదకి పిలవడం, ఇట్స్ ఒక ఫ్యాన్ బాయ్గా అల్టిమేట్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ. ఏం చేద్దామని అనుకుని వచ్చావు బిగ్ బాస్కి? సో ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను బాగా చదువుకున్నాను, బీటెక్ చేశాను వైజాగ్ గీతం నుంచి, అండ్ మాస్టర్స్ చేశాను యూఎస్కి వెళ్ళి. చేస్తూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేశాను సార్, అంటే మూవీస్ అన్ని ఇంట్రెస్ట్ అవడం వల్ల. దెన్ ఇండియాకి వచ్చి పర్సూ చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను సార్. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్, ఇప్పుడు మూవీస్ దాకా వచ్చాను సార్. ప్రేమంలో కూడా ఒక రోల్ చేశాను సార్ నేను, అనుపమ బాయ్ ఫ్రెండ్గా. ఓకే. ఇంకా ఐ వాంట్ టు బెటర్ మై కెరియర్ యాజ్ ఇన్ ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలి, లీడ్ రోల్స్ చేయాలి, మంచి ప్రొడక్షన్ హౌసెస్ చేయాలన్నప్పటికీ ఐ ఫెల్ట్ ఐ షుడ్ అప్ మై గేమ్. సో ఐ థాట్ బిగ్ బాస్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ రీచ్ టు ద మ్యాక్సిమం ఆడియన్స్ అండ్ మేక్ మై మార్క్. సో వాళ్ళకి నా గురించి తెలుస్తుంది, నా క్యాపబిలిటీస్ తెలుస్తాయి, అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ ఈవెన్చువల్లీ దే లవ్ మీ, నన్ను యాక్సెప్ట్ చేస్తారని ఒక ఫీలింగ్తో ఇక్కడికి వచ్చాను సార్. దట్స్ మై ప్రైమరీ ఆబ్జెక్టివ్, టు విన్ ది లవ్ ఆఫ్ ద ఆడియన్స్. ఓకే. సెకండరీ ఆబ్జెక్ట్? టు గెట్ ద టైటిల్. టు గెట్ ద టైటిల్, yes. ఓకే. Yeah. సో ఇది చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Yes, sir. ఓకే, Yeah. ఆల్ రైట్. అర్జున్, సార్. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? షూర్ సార్. ట్రూత్. ట్రూత్. ఇంతవరకు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే నిజంగా చెప్పాలంటే కౌంట్ చేయలేదు సార్ ఎప్పుడు. కౌంట్ చేయలేదు? ఎందుకంటే తప్పు కదా సార్. తప్పు. ఐ డోంట్ వాంట్ టు Gentlemen don't talk. Yes, sir. ఓకే. Following you. Yes. ఓకే. Yeah. ఆర్ యు వెరీ కరేజియస్ అండ్ అగ్రెసివ్ ఆర్ సాఫ్ట్ అండ్ పిరిగ్గా ఉంటావా? ఎందుకు వచ్చింది మనకి, ఎందుకు వచ్చింది? I think it depends on situation, sir. I take a middle ground. I feel I'm passive aggressive guy. అంటే ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేసి పాసివ్ గా ఉండి తర్వాత అవసరం అవుతే అగ్రెసివ్. ఎస్ సార్. ఊరికనే అగ్రెసివ్ అవడం ఐ ఫీల్ ఇస్ పాయింట్లెస్. అంటే యా, దాంట్లో ఖచ్చితంగా రీజన్ ఉండాలి, కానీ బలమైన కారణం ఉంటే కానీ నేను ఐ డోంట్ వాంట్ టు బి అగ్రెసివ్. సరే, ఇంకొకటి సార్. ఈ స్టేజ్ మీద మాకు ఏం చెప్పాలంటే, ఇప్పటి వరకు ఎవరికి చెప్పనటువంటి నిజం. నువ్వు అది చెప్పిన ట్రూత్ అనుకుంటే సరే, లేదు అనుకుంటే నీకు టాస్క్. అంటే రైట్ నో ఏం స్ట్రైక్ అవ్వట్లేదు సార్ సీక్రెట్స్, బట్ ఐ కెన్ రివీల్ అ స్మాల్ సీక్రెట్. చాలా ఉన్నాయా, అది ఏది చెప్పాలో తెలియట్లేదా? కొంచెం టెన్షన్ గా ఉంది సార్. అంటే చిన్న సీక్రెట్ అయితే మా ఇంట్లో నన్ను కళ్ళు అని పిలుస్తారు సార్. అది జస్ట్ ఐ మీన్ అది సీక్రెట్ ఏమవుతుంది, అందరికి తెలిసిందే కదా. ఒక భయంకరమైన నిజం కావాలి, భరించలేని నిజం. భయంకరమైన నిజం. I had a breakup and I was in depression for a while. So that's, I mean, చాలా మంది తెలియకపోవచ్చు, బట్ that's there. బయట చెప్తున్నా. యా, ఆ టైంలో నాకు వచ్చిన వర్క్ ఏదొస్తే చేసేసుకుంటూ ఐ వాంట్ టు డిస్ట్రాక్ట్ మై సెల్ఫ్. అవును, అసలు మగపిల్లలు బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు? అంటే కొంచెం ఆ పాస్ట్ మెమరీస్ ఉంటాయి కదా సార్, అవి హాంట్ చేస్తూ ఉంటాయి. You want them back. నేనేమన్నా తప్పు చేశానా? మేబీ ఐ షుడ్ హావ్ హోల్డ్ ఆన్ టు ఇట్ మోర్. ఏమైనా తప్పు చేసావా? చేశాను సార్. చేసావా? అది భయంకరమైన సీక్రెట్. తప్పు చేసావు. రైట్, ఎనీవే లెట్స్ స్టాప్ దట్. యా, థాంక్యూ సార్. సెనోరిటా, కార్డ్స్ ప్లీజ్. ఒక చైల్డ్హుడ్ మెమరీ ఉంది సార్, ఐ వుడ్ లైక్ టు షేర్. మీకు టాస్క్ సార్ ఇది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. నేను చిన్నప్పుడు స్కూల్లో ఫైట్స్కి వెళ్తున్నప్పుడు మైండ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సార్, మీ సినిమాలోదే. నేను పాడతాను, మీరు గెస్ చేయాలి. హింట్ కూడా ఇస్తా సార్. రక్షకుడు. అవును సార్, దట్స్ మై ఫేవరెట్ మూవీ. గొడవకి వెళ్ళిన ప్రతిసారి ఇది మైండ్ లో ఊహించగలిగాను నేను. నరాల్లో కూడా ఇవి వస్తాయా? దాని గురించే సార్. ఓకే, నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీ బ్రేకప్ గురించి, నీకు ఒక చాక్లెట్ ఇస్ కమింగ్ ఫర్ యు. షూర్ సార్. సెనోరిటా, చాక్లెట్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హౌస్లోకి వెళ్ళగానే ఈ చాక్లెట్ని షేర్ చేసుకోవాలి. డన్ సార్. నువ్వు నోట్లో పెట్టుకుని ఉన్న వాళ్ళల్లో ఒకరికి సెలెక్ట్ చేసి అవతల వాళ్ళకి వేరే సైడ్ తిరిపియాలి. సార్ కొంచెం కష్టమే సార్ ఇది. ఎందుకు కష్టం? అంటే వాళ్ళు ఎవరు మనకు తెలియదు కదా అని. హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకో. ఓకే సార్, ఐల్ ట్రై. ఎవరితో కుదురుతుందో ఇంట్యూషన్ ఆలోచించు. షూర్ సార్, ఐల్ ట్రై. నీకోసం ఒక 6 కార్డ్స్ తెప్పిస్తున్నాను. అయ్యయ్యో, బ్రేకప్ తర్వాత అర్జున్ కళ్యాణ్కి బ్లాక్ హార్ట్ వచ్చింది. బ్లాక్ హార్ట్ ఏంటో నేను తర్వాత చెప్తా. well I'm used to disappointment sir. తీసుకుని లోపలికి వెళ్ళు. Are you ready? Ready sir. Into the house. ఒకటి I have a small gift for you sir. Yeah. Oh yeah. Belated happy birthday. Thank you. Happy Vinayak Chavithi. గణేశాన్ని తీసుకొచ్చావు. Yeah.
అది అంటే మా ఇంట్లో సార్ అది మా అమ్మ ఇచ్చింది నాకు వెళ్ళే ముందర. సో ఐ థాట్ ఐల్ గివ్ ఇట్ యు యాజ్ అ ఫ్యాన్ బాయ్. థ్యాంక్ యూ. లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. అర్జున్ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు అర్జున్ మీరు ఆయనకి ఇచ్చాడంట, అది నాకు ఇస్తున్నాడు. జ్యోతి ఆవిడ పేరు. జ్యోతి గారు మీరు ఇచ్చింది మీ అర్జున్కి ఒక అండగా ఒక గార్డ్గా ఉండాలి అందుకుని నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, వెళ్ళేటప్పుడు తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, యా, లెట్స్ గో. ఫీలింగ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. Nice. Big boss. Sairam. ఏ ఇంకెవరు వచ్చారు? సంబడి ఈజ్ హియర్. ఎవరు పేరెంట్? Hello. హాయ్. Hello. I'm Arjun. చెయ్యి మరి కొరక. Hi Satya. Good. How are you? Fine. Nice dress. Thank you. Hey Chotu. My darling. Sirihan. How are you? Fine. Hi. Nice meeting you. I've seen you in Star Sports. Oh, thanks. Yes. Hi bro. Hi. I'm Arjun. Arjun Kalyan. నైస్ మీటింగ్. Yeah. వాష్రూమ్ అక్కడ ఉన్నారు. ఓకే ఎంతమంది వచ్చారు? 6 7 మీతో 7 నెంబర్ 7. నైస్. మై లక్కీ నెంబర్. లుక్ కేసేసేయండి. ఎవరన్నా ఇది ఇవ్వరా? హోమ్ టూర్ ఇవ్వాలా? ఇది మా హోమ్ ఒరిజినల్ హోమ్ కాదు సార్, టూర్ రాదు. ప్రస్తుతానికి ఇదేగా హోమ్. అవును మాయా, నాకు అఖిల్ బావ అంటే చాలా ఇష్టం. అయ్యో పాపం. అమలా అత్త ఇంకా ఇష్టం. Welcome back to the world's biggest reality show, Big Boss Season 6, co-presented by Suvarnabhumi Infra Developers and Finolex Pipes. 7th housemate Arjun is inside. ఇప్పుడు రాబోతుంది 8th housemate. ఆ 8th housemate కి సంబంధించి ఒక ఏవి చూసేద్దామా మన టీవీ. అబ్బబ్బా అది ఏం పోరి, చూడగానే కళ్ళు నేను మీ గలాటా దాని జడపై మనసు పడి జల దూకే జలపాతం మరిగా గలగల మాట్లాడే స్టైల్ మందిరా సామే. చోరు బజారుకే నేను జమీందారు, నన్ను దోచేవారే ఎవరు లేనే. 2014లో ఎప్పుడైతే రన్నింగ్ బస్ లోంచి కింద పన్నానో అప్పుడు కదా బ్రేక్ వచ్చింది లైఫ్ లో. 7 నుంచి 7 వరకు 12 గుట్లు కోమలోకి పూసిన, మళ్ళీ బయటకి ఎట్ట తెలిసి వచ్చినాను. బా ఇప్పుడు మనం ఎవరు? చిత్తూరు చిరుత, లేటెస్ట్ ఫైర్ బ్రాండ్ ఇన్ ద టౌన్. So let's welcome Chitturi Chiruta, Geetu Royal onto the stage, please. హాయ్ సార్. Hi, how are you? సూపర్ గా ఉన్నాను, మీరైతే అద్భుతంగా ఉన్నారు. మీ ప్రేమ సామే. ఓకే, గీత తెలుసు, గీతు ఏంటి అంటే నా ఫుల్ పేరు విన్నారంటే జనాల మైండ్ బ్లాక్ చెప్పేసి ఏం బ్లాక్ అవుతుంది. ఓకే, నా ఫుల్ పేరు వచ్చి కోవూర్ గ్రీష్మ గీతిక లేక రాయలు. దాంట్లో క్యూట్ గా అందరు గీతు గీతు అని పిలుస్తా ఉన్నారు. ఆ గ్రీష్మ అనే పేరు ఎప్పుడు పెట్టినా అచ్చిరాల మనకి. గీత రాయలు ఎప్పుడైతే మర్చినానో సుడిటి తిరిగిపోయేది మన లైఫ్ లో. అందుకని అప్పటి నుంచి అట్టే మెయింటైన్ చేస్తా ఉన్నా. క్యూట్ గా పిలిచేదానికి గీతు అనే దానికి అర్థం ఉందా? స్మైల్, గీతు అంటే స్మైల్. స్మైల్. ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఓకే, నేను భయంకరమైన తులవ సార్. అంటే నేను తులవ అంటే మిస్చీవస్, వెరీ మిస్చీవస్. సో 2014లో ఏమైందంటే ఈ బొమ్మరిల్లి సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయిపోయి రన్నింగ్ బస్ లో టకా దిగేసిన. అది నేను దిగినానా లేకపోతే వాడు నేను దిగేటప్పుడు ముందరకు పోయినాడా నాకు ఏమే గుర్తులే. అంతే, రోడ్లో పడిపోయినాను. ఐ వాజ్ అలోన్. జనాలందరూ నేను పడిపోయి పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉంటే ఐ వాజ్ లైయింగ్ ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్. పీపుల్ వేర్ టేకింగ్ పిక్చర్స్ ఆఫ్ మైన్. ఓకే, సో ఆపోజిట్ రోడ్ లో ఒకరు పోతా ఏంది ఇంతమంది జనాలు ఉన్నారు, బ్లడ్ కనిపిస్తోంది అనేసి ఆ పక్క తిరిగేసి వచ్చి నన్ను చూస్తే ఐ వాజ్ స్టిల్ అలైవ్.
బట్ దెన్ ఐ వాజ్ అన్కాన్షియస్. హీ టుక్ మీ టు ది హాస్పిటల్ అండ్ దెన్ నాకు భయంకరంగా పే చేసి ఎంట్రీస్ అంతా. నా ఫోన్ అప్పుడు లాక్, ఇప్పుడైతే ఫింగర్ ప్రింట్ ఉంది, ఊరికే ఫింగర్ పెడితే ఓపెన్ అవుతుంది. అప్పుడు అట్లా కాదు, లాక్ ఉండేది. లాక్ పాస్వర్డ్ ఎవరికి తెలియదు కదా. నేను అన్కాన్షియస్ లో కోమాలో పడిపోయినాను కాబట్టి తెలియకుండా రాత్రి మళ్ళీ ఏంది పిల్ల ఏం చేయట్లేదంటే నేను ఒక 24 hours తర్వాత కాన్షియస్నెస్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నంబర్ ఓపెన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు గుర్తుందా నంబర్ వచ్చిన తర్వాత? ఏమో అది అసలు ప్రామిస్ గా ఆ 3 నెలలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా మర్చిపోతా ఉంటాను. ఎందుకు మర్చిపోతానో నాకు తెలియదు. భలే భలే మగాడి పోయి సినిమాలో నాని గారు లాగా కొన్ని అయితే అసలు ఫర్ ఎవర్ గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు జరిగిన కూడా కొన్ని గుర్తున్నాయి. బట్ కొన్ని రీసెంట్ గా నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు. గంట ముందు నేను ఏమైనా మాట్లాడినా అంటే అవునా నేను మాట్లాడినా నాకు తెలియదు. వికాస్ గుర్తున్నాడా? గుర్తున్నాడు కదా. ఐ నో హిమ్ ఫ్రమ్ 20 years. అవసరమైన గుర్తుంటాయి. సరే వికాస్ కథ చెప్పండి. వికాస్ యాక్చువల్లీ నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి 20 years నుంచి హిస్ మై ఫ్రెండ్. ఏం లేదు అదంతా వేరే. హీ నోస్ అబౌట్ ఆల్ మై పాస్ట్ ఎవ్రీథింగ్. అది ఒక అరేంజ్ మ్యారేజే. జనాలందరూ ఏదో లవ్ మ్యారేజ్ అనుకుంటా ఉంటారు, అది అరేంజ్ మ్యారేజే. బికాస్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగి ఉన్నారనమాట. 20 ఏళ్ళ నుంచి తెలిసిన ఫ్రెండ్ తో పెళ్లి చేసుకుంటే అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు లవ్ లాంటి సీన్స్ ఏం లేవు. ఇట్లా నీకు ఓకేనా వీని చేసుకునేది అని చెప్పేసి వాళ్ళ అక్క అడిగి ఉండింది. సరే నేను ఒకసారి ఆలోచించి చెప్తా అని చెప్పేసి మా నాయనతో మాట్లాడినా. మా నాయనకి తెలుసు నాది కొంచెం టిపికల్ క్యారెక్టర్, అర్థం చేసుకునేది చాలా కష్టం నన్ను. సో తనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా అని చెప్పేసి అట్లా ఫ్లోలో కానీ చేస్తారు. గీతు, నీకు బేబీ వాయిస్ లో మాట్లాడే టాలెంట్ ఉందంట కదా? అవును మాయా, నాకు అఖిల్ బావ అంటే చాలా ఇష్టం. అయ్యో పాపం. అమలా అత్త ఇంకా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా అమలా అత్తలాగే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కప్ప పిల్లలు, పంది పిల్లలు, అన్ని యానిమల్స్ పిల్లలు ఇష్టం. ఫెంటాస్టిక్. యా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ వెటర్నరీ డాక్టర్. బట్ మా ఇంట్లో వాళ్ళు ఎందుకు నాయనా మనకి అవసరమా అని చెప్పేసి అన్నారు. సో ఐ రియల్లీ వాంటెడ్ టు బి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఏమైపోయావు? ఇప్పుడు ఏందో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అవుతా. ఒక సంవత్సరం ఏమో ఐటీలో జాబ్, ఇంకొక సంవత్సరం ఆర్జే, ఇంకొక సంవత్సరం యూట్యూబర్, ఇప్పుడు ఒక ఆర్టిస్టు, సినిమాల్లో చేస్తా ఉన్నా, ఫైనల్లీ బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నా, బిగ్ బాస్ కంటెస్టెంట్. సో అంతే, మల్టీ టాస్కర్, ఆల్రౌండర్, అన్ని విధాలుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఎక్స్పర్టా? నాట్ రియల్లీ, కొంచెం. అంటే ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బేసికల్లీ. ఇన్ఫ్లుయెన్సర్. మరి బిగ్ బాస్ హౌస్ లో సోషల్ మీడియా ఉండగలుగుతావా? అదే ఎటదా ఉంటాను నాకే తెలియదు. అసలు ఇంపాసిబుల్ అసలు. ఫోన్ లేదు, ఏం లేకపోయినా బతకచ్చేమో అని, ఫోన్ లేకుండా బతకలేనేమో అని ఎలాంటి సిచువేషన్ లో గుడ్ టెస్ట్. ఎస్, డెఫినెట్లీ. బేసిక్ గా ఫోన్ అనేది చాలా అడిక్షన్ అన్నమాట నాకు. అంటే ఏం చేసినా ఇంకా ఫోన్ లోనే. నా లైఫ్ అంతా, ఇంకా నా కెరియర్ అంతా ఫోన్ లోనే ఉంది. సో ఐ వాస్ యూస్డ్ టు యూజింగ్ ఫోన్ ఎవ్రీ సింగిల్ మినిట్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేదానికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి ఐ హ్యావ్ టు ఓవర్కమ్ మై ఇన్సెక్యూరిటీస్. అసలు లోపల ఏమున్నది సామే? అదిగా స్వామి, నాకు భయంకరమైన ఇన్సెక్యూరిటీ సార్ చిన్నప్పటి నుంచి. అంటే అది ఏమిరా అంటే ఇంట్లో వాళ్ళే నువ్వు చూడు పైన చున్నీ వేసుకో, కోట్ వేసుకో, అట్లా ఇట్లా అంతా చెప్పుకుంటా, బయట జనాలు కొంచెం ఆ లుక్స్ అవంతా, ప్లస్ కొన్ని ఇన్సిడెంట్స్, సమ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్, అవి బయట చెప్పుకోలేనివి. ఆ ఇన్సిడెంట్స్ అంతా నాకు మైండ్లో వచ్చేసి ఐ యూస్ టు హేట్ మై బాడీ. అంత డిప్రెషన్. యా, ఐ వాస్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్. సో వాటిని తొలగించాలి. ఎస్, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ సర్లే నెక్స్ట్ ఇయర్ పోదాంలే, ఆపరేషన్ చేయించుకొని కొంచెం సన్నగా అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పోదాంలే అనేసి నేను ఫస్ట్ వద్దని. ఆపరేషన్ చేయించుకోవాలా? నేను ఏం చేసినా తగ్గట్లేదు, ఏం చేసేది. సో అందుకని అట్లా అనుకున్నాను. బట్ దెన్ నా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మాట్లాడితే ఒకే ఒక మాట చెప్పినారు, యూ ఆర్ వాట్ యు ఆర్, యు ఆర్ నాట్ యువర్ బాడీ అని చెప్పినారు. అంతే, అక్కడ నా మైండ్ ఇట్ చేంజ్ అయిపోయి. గీతు, నువ్వు చెప్పిన దానికి నేను ఒకటి చెప్తాను. చెప్పండి ప్లీజ్. యు ఆర్ బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్. Thank you. Do not try to change yourself. Thank you so much. Should come organically. Thank you. Organic గా రావాలి. అందంతో రాదు, సన్నగా ఉంటే రాదు. It comes from ఇక్కడ. Okay? Thank you sir. Take that. సెకండ్ రీజన్ వచ్చి బయట నుంచి బిగ్ బాస్ మీద భయంకరమైన జడ్జ్మెంట్లు, రివ్యూలు ఇవంతా చేస్తా ఉన్నాను నేను ఇన్ని రోజులు. ఐ వాజ్ ఎ బిగ్ బాస్ రివ్యూవర్. దానివల్లే కొంచెం ఫేమస్ అయ్యాను అనమాట. సో బిగ్ బాస్ మీద ఒక సిచ్యువేషన్ ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక ప్రోగ్రామ్ ని కానీ, ఒక సినిమాని కానీ జడ్జ్ చేసేది, రివ్యూ ఇచ్చేది సెకండ్స్ లో పని. బాగాలేదు అని చెప్పేసేది. నేను ఒక సింగిల్ ఎపిసోడ్ చూసి దాని మీద జడ్జ్మెంట్ ఇచ్చిన.
సార్ లోపల వచ్చి నా బొగిసి ఎంత ఈ దీంట్లో అనేసి చూద్దామనేసి ఎందుకంటే దిగేంత వరకు దేని లోతు తెలియదు. దూరపు కొండలు నునుపు మరిగా దూరం నుంచి నాకు అన్ని ఈజీలీ అదే ఇది ఇటు చేసి ఉండరు అట్లా చేసి ఉండొచ్చు అని చెప్పేసి నేను జడ్జ్మెంట్ ఇచ్చిన. లోపల పోయినాక నేను ఎట్లా ఆడతాను, నిజంగా am I worth it అని చెప్పేసి నన్ను నేను తెలుసుకునేదానికి ఇస్ ద సెకండ్ రీజన్. ఇప్పుడు ఉంటాయి చూడు నీ మీద రివ్యూస్, నేను కూడా రివ్యూ చేస్తాను చూడు ఎవ్రీ వీకెండ్. బొగిస్ ఏంటో తేల్చేద్దాం సామె. ఓకే, ఏందో పోసామి భయంకరంగా ఉంది నాకు. అండ్ థర్డ్ రీజన్ నేను ఇదే స్టేజ్ మీద ఒకవేళ టాప్ 5లో కానీ టాప్ 2లో కానీ నిలబడుకున్నప్పుడు చెప్తా. ఎందుకంటే కొన్ని మనం ఏదైనా సాధిస్తేనే జనాలు వింటారు, లేకపోతే ఇవి ఏదో ఒకటి వాగుతా ఉంది అనేసి అనుకుంటారు. సో నేను నిజంగానే టాప్ 5లో ఉండి ఏదైనా సాధించినానంటే ఆ రోజు థర్డ్ రీజన్ చెప్తా. ఓకే, విల్ వెయిట్. థ్యాంక్ యూ. టాప్ 5లో ఉండాలి, మాకు ఆ రీజన్ తెలియాలి. ఓకే, ఇంట్యూషన్ కార్డ్స్. గీతుకి డిష్యూన్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ ఏంటో దాని మీనింగ్ ఏంటో తర్వాత చెప్తాను, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, టైమ్ టు గో ఇన్ టు ద హౌస్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇన్సెక్యూరిటీస్ అవుట్. కమ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళు పలకరించొద్దావా? మన టీవీ. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఎలా ఉంది హౌస్? వేరే కంట్రీకి వచ్చినట్టు. అందరూ కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను 2 విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను లోపలికి. చెప్పండి సార్. చికెన్ లెగ్ పీస్ ఎవరికి వచ్చింది? నేహా చౌదరి. ఆహా, ఓకే. ఎందుకు? నేను ఫస్ట్ ప్లేట్ తీసుకొని రాగానే ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నా జెన్యూన్ గా. నేహా ఫస్ట్ రాగానే నన్ను చూడకుండా హే చికెనా అంది, అంతే ఇచ్చేసావు. చాక్లెట్ ఎవరితో షేర్ చేయబడింది? ఇంకా చేయలేదు సార్, ఆ ప్రాసెస్ లో ఉన్నాను. సరే, వెయిటింగ్ చేస్తాను సార్. చేసిన తర్వాత మళ్ళీ కనపడతాను. డన్ సార్. ఓకే, సీ యు గైస్ లేటర్. బాయ్ సార్. ఓకే, బై బై. షేర్ ఖాన్ అబ్బాయి తొందరగా చాక్లెట్ ఎక్కడ పెట్టాను ఎందుకు అని ఇప్పుడు అందుకే పొడవ చాక్లెట్ ఎప్పటి నుంచి ఉన్నాము. బాగుంది కదా అని కుట్టించుకున్నాను. ఇచ్చేస్తా. వదరండి తీసుకోవాలంటే. చూడు ఎట్లా ఉందో. ఇక్కడ ఒక ఫుడ్ చూడు ఎట్లా ఉందో. I'll show you what. ఇది ఇలా ఉంది కదా,